మార్నింగ్ అండి. ఈ రోజు ఏంటంటే అంగన్వాడీ స్కూల్లో ఎంటీఎఫ్ పిల్లలు అంటే ఏంటి 6 మంత్స్ ఒక బేబీకి 6 మంత్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి బేబీకి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అంగన్వాడీ స్కూల్లో ఎటువంటి ఫుడ్ ఇస్తారనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది 2.5 kg బాలామృతం. ఇది 2.5 kg అండి. ఇది ఒక పిండి ప్యాకెట్ ఇస్తాము. తర్వాత 25 ఎగ్స్ ఇస్తాము. ఆ తర్వాత 2.5 లీటర్స్ మిల్క్ ఇస్తామండి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 1/2 లీటర్ ప్యాకెట్. ఇది ఇలాంటివి 5 ప్యాకెట్స్ ఇస్తాము. ఇది ఇంతవరకు ఏంటంటే అంగన్వాడీ స్కూల్లో ఎంటీఎఫ్ పిల్లలకి 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ అంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వస్తారండి, అంగన్వాడీ స్కూల్కి వస్తారు. అంగన్వాడీ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటికి ఎటువంటి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయము. వాళ్ళకి మేము స్కూల్లోనే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ రోజు మండే అండి. మండే రోజు వచ్చేసి మాకు ఒక టైం షెడ్యూల్ ఉంటుంది. సో ఇదిగోండి, ఇక్కడ ఈ షెడ్యూల్ ప్రకారం మేము వాళ్ళకి ఫుడ్ అనేది వండి పెట్టాలి. మండే రోజు దోసకాయ పప్పు, ట్యూస్డే రోజు పులిహోర, తర్వాత టమోటా పప్పు, వెన్స్డే రోజు ఆకుకూర పప్పు, థర్స్డే రోజు దోసకాయ పప్పు, సొరకాయ పప్పు, తర్వాత వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇట్లా సండే లేదండి, రిమైనింగ్ డేస్లో మాకు ఒక మెనూ ఇస్తారు. ఆ మెనూ ప్రకారం మేము వాళ్ళకి వండి పెడతాము. ఏంటంటే వాళ్ళకి స్కూల్కి రాగానే ఇక్కడ చూపించాక స్కూల్కి రాగానే మేము వాళ్ళకి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎగ్ ఇస్తామండి. ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి వాళ్ళకి ఆ రోజు మెనూ ప్రకారం మేము పప్పు చేస్తాము, తర్వాత రైస్ వండి పెడతాము. ఆ తర్వాత వాళ్ళకి ఆట పాటలతో కూడిన విద్య అండి. చక్కగా మా దగ్గర బుక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి బుక్స్ అన్నీ వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి 5 బుక్స్ ఉంటాయండి, 4 బుక్స్. సో వాళ్ళకి ఆ రోజు షెడ్యూల్ ప్రకారం మాకు RLM అనేది ఒకటి ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మేము వాళ్ళకి బుక్స్ రాయించడం, చదివించడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయిస్తాము. దానితో పాటుగా మా దగ్గర కొన్ని పిల్లలు అంటే వచ్చిన పిల్లలు యాడ్ అవ్వకుండా నాట్ ఓన్లీ స్టడీ ఒక్కటే కాదండి, మా దగ్గర ఆట పాటలతో కూడిన విద్య అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి గేమ్స్ ఆడుకోవాలి, వాటికి రిలేటెడ్గా కొన్ని మా దగ్గర వస్తువులు కూడా ఉన్నాయి, థింగ్స్ కూడా ఉన్నాయి, టాయ్స్. వాటిని కూడా పిల్లలకి ఇస్తూ ఆట పాటలతో కూడిన ఆరోగ్యకరమైన విద్యను వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అంగన్వాడీ స్కూల్కి వస్తే పిల్లలు అంటే 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ పిల్లలకి ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, స్కూల్కి వచ్చినాక వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అనేది మీకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా పిల్లలకి ఆఫ్టర్నూన్ సెక్షన్ లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్లోనే నిద్ర కూర్చుతామండి. నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మేము పాలు అనేది కాగబెట్టి ఇస్తామన్నమాట. సో పిల్లలకి స్కూల్లోనే పాలు కాగబెట్టి ఇస్తాము. ఇది ఈ రకంగా మేము అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి గవర్నమెంట్ అనేది ఇటువంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కట్ చేయండి.